ప్రతి ఒక్కడు ఆ వైసీపీ వాళ్ళు టీటీడీని టార్గెట్ చేయటం, ప్రతి చిన్నమైన విషయానికి రాద్ధాంతం చేసి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్నారు వాళ్ళు. రమ్మనండి భారతిరెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని వచ్చి తల్లిళ్ళు ఇచ్చి గుండు కొట్టించుకొని నామాలు పెట్టుకొని కోనేట్లో ముని ఎలవనండి దర్శనానికి. అప్పుడు మేము జై అంటాం వాళ్ళతోనే. రారు, ప్రసాదాలు తినరు, తిరుమలకి రారు, పట్టు వస్త్రాలు సమర్పించడు. ఇవన్నీ పెట్టుకొని వాళ్ళు నా మీద దాడి చేయి పర్వాలేదు, నేను ఛాలెంజ్ చేస్తా, కానీ వెంకటేశ్వర స్వామి మీద అడ్డం పెట్టుకుని ఎందుకు దాడి చేస్తారు? ఇక వేరే గుళ్ళు లేవా? వేరే ప్రార్థనా మందిరాలు లేవా? ఎందుకు టీటీడీ మీద పడతారు మీరు? నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకరావు. సాక్షి యాజమాన్యం మీద టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు పరువు నష్ట దావా వేశారు. దీంతో పాటు వాళ్ళు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అంటూ బిఆర్ నాయుడు గారు కోరుతున్నారు. ఇదిలా ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈయన లేఖ పంపిస్తున్నారు. ఏమని అంటే, ఈ లైసెన్స్ అనేది క్యాన్సిల్ చేయండి సాక్షి ఛానల్ కి అని చెప్పేసి ఆయన కోరుతున్నారు. ఎందుకు బిఆర్ నాయుడు గారు ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు? పరువు నష్ట దావా వేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దీనికి సంబంధించి ఈ వీడియోలో తెలుసుకుందాము. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్. బిఆర్ నాయుడు గారు సాక్షి మీద, ఆ ఛానల్, ఆ పత్రిక, అలానే ఛానల్ మీద కూడా పరువు నష్ట దావా వేస్తూ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలని చెప్పేసి స్ట్రాంగ్ గా డెసిషన్ తీసుకున్నారు. అసలు దీని వెనక ఏం జరిగింది అంటారు? ఎందుకు ఇలా? మనకి ఒక సామెత ఉంది, కుక్క కాటికి చెప్పు దెబ్బ అంటారు. అదే పిచ్చి కుక్క కరిసిందంటే, పిచ్చి కుక్క కరుస్తుంది అంటే ఒకళ్ళతో కాకుంటే నలుగురు కలిసైనా సరే దాన్ని కొట్టి చంపేయాలి అంతే. లేకపోతే ఎవరినైతే కరుస్తుందో వాళ్ళ ప్రాణాలకు ముప్పు రావడానికి ఆస్కారం ఉంది. వాళ్ళకి రేబిస్ సోకి వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవాళ మీడియాలో అసంబద్ధమైన కుట్రపూరిత పోగడలకు పోతూ ఉన్న సాక్షిని మనం ఇంకా చాలా పాలిష్డ్గా, చాలా గౌరవప్రదంగా సంబోధిస్తూ ఉన్నాం. ఈ పదాలకి అసలు అర్హత లేని సంస్థ, అర్హత లేని యాజమాన్యం వాళ్ళది. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎజెండా తప్ప ఆయనకి ఎలివేషన్ అవటం, ఆయన ప్రత్యర్థులని చేయని తప్పులకి బాధ్యులను చేసి జరగని కుంభకోణాలు జరిగినట్టు, జరగని నేరాలు జరిగినట్టు, వాళ్ళ వ్యక్తిత్వాలకు పాల్పడటమే లక్ష్యంగా పనిచేసే ఒక మీడియా ముసుగులో ఉన్న ఫక్తు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయపు కరపత్రిక అది. ఆ కరపత్రిక, ఆ మౌత్ పీస్ లాంటి ఆ ఛానల్ ఎన్ని సందర్భాల్లో ఎన్ని తప్పుడు కథనాలు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, తెలుగుదేశం నాయకుల్ని, వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులు, మిగిలిన రాజకీయ పక్షాలకు సంబంధించిన వాళ్ళని, ఇలా ప్రతిరోజు ఎవరో ఒకరిని లక్ష్యంగా చేసుకొని ఏదో ఒక తప్పుడు కథనాలతోటి ప్రజలని తప్పుదో పట్టించే సమాచారం ఇవ్వటమే ఆ పత్రిక ఎజెండా. ఇవాళ వార్తాపత్రిక మీడియా సంస్థ అంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కొనసాగింది. ఆ ప్రభుత్వ హయాంలో ఎప్పుడైనా, ఎక్కడైనా, ఒక్క సందర్భంలో ఈ తప్పు జగన్మోహన్ రెడ్డి గారి పాలన హయాంలో జరుగుతూ ఉంది, ఈ లోపాన్ని మీరు సరి చేసుకోవాలి అని ఎత్తిచూపంగా చూసామా? మీడియా సంస్థ అంటే వారి బాధ్యత కదా అది. అలాగే ఇప్పుడు చూస్తూ ఉన్నాం, పదే టీటీడీని లక్ష్యంగా చేసుకొని కోట్లాది మంది హిందువులకి ఆరాధ్య దైవమైన తిరుమల శ్రీవారి సన్నిధి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హిందువుల ధార్మిక క్షేత్రం, ఆ టీటీడీ ప్రతిష్టని లక్ష్యంగా చేసుకొని, ఆ టీటీడీ ప్రతిష్టకి భంగం కలిగే విధంగా టీటీడీ ధర్మకర్తల మండలిని లక్ష్యంగా చేసుకొని, ఎందుకనంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాయన వైవి సుబ్బారెడ్డి, ఇంకో చిన్నాయన లాంటి బోమన కరుణాకర్ రెడ్డి, వాళ్ళు చైర్మన్లుగా వాళ్ళు తీసుకున్న తిరుమల ప్రతిష్టని మంటగలిపే నిర్ణయాలని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నందుకు, తిరుమల ప్రతిష్టను కాపాడుతున్నందుకు, తిరుమలలో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తున్నందుకు, ₹1 అవినీతికి ఆస్కారం లేని ధర్మకర్తల మండలి కార్యక్రమాలు, కార్యకలాపాల పట్ల చూసి ఓర్చుకోలేని అసూయితనంతో వీళ్ళు ఇంత పద్ధతిగా సిస్టమ్ను మొత్తాన్ని స్ట్రీమ్లైన్ చేయడానికి ప్రయత్నం చేస్తారా? ఎలా చేస్తారు? మేమున్నాం పొల్యూట్ చేయడానికి, మేము సర్వనాశనం చేస్తాం, మేము తిరుమల ప్రతిష్టను మంటగలుపుతాం, తిరుమలకు వచ్చే భక్తుల రాకని డిస్కరేజ్ చేసే నిర్ణయాలు మేము చేస్తాం. ఎందుకంటే మా ఎజెండా తిరుమల శ్రీవారి ప్రతిష్ట మంటగలపటం, తిరుమల శ్రీవారి నిధుల కైంకర్యం, తిరుమల శ్రీవారి ధర్మకర్తల మండలి పదవనడ్డు పెట్టుకొని
మా రాజకీయ ఎజెండాను నడుపుకోవటం అని వాళ్ళ కార్యకలాపాలు ఎలా అయితే నిర్వహిస్తూ వచ్చారో వాటికి భిన్నమైన వైఖరి ఇప్పుడు కనిపిస్తూ ఉంటే దాన్ని చూసి జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. అక్కడ పరిస్థితులు చక్కబడుతుంటే దాన్ని చూసి తట్టుకోలేకపోతూ ఉన్నారు. ప్రతిరోజు ఏదో ఒకటి ప్రతిష్ట మట్టగలిపే వ్యవహారమే. మొన్న 11వ తారీఖు 14వ తారీఖు ఇదే విధమైన అసత్య కథనాలతోటి ఒక పక్క నాయుడు గారిని లక్ష్యంగా చేసుకుంటా ఉన్నారు, చైర్మన్ గారిని. రెండో పక్క టీటీడీ ప్రతిష్టను మంటగలిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సహించి భరించి ఉండే కొంది వాళ్ళలో మార్పు రాట్లా, వాళ్ళ వ్యవహార శైలిని చక్కదిద్దుకునే ప్రయత్నం చేయటంలా. కాబట్టి చట్టపరంగానే ప్రొసీడ్ అవ్వాలి అని చెప్పని బిఆర్ నాయుడు గారు ఇప్పుడు తిరుమల భంగం కలిగించే ప్రసారాలు ప్రచురణలు చేసినందుకు సాక్షి మీడియాకి 10 కోట్ల రూపాయలు పరువు నష్టం నోటీస్ పంపించారు. నోటీస్ పంపించడమే కాదు, ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా కేంద్ర ప్రభుత్వానికి కూడా, కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రికి కూడా ఆయన ఫిర్యాదు చేయబోతా ఉన్నారు. ఈ విధమైన వైలేషన్స్కి పాల్పడతా కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆడుకునే ప్రయత్నం చేస్తూ సమాజంలో విద్వేషాలు పెంచడం లక్ష్యంగా, అంటే కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాల్లోని దెబ్బతీయటం ద్వారా తిరుమల లేదు అపచారం జరిగిపోతూ ఉంది, తిరుమల ధర్మకర్తల మండలి పాలన బాలేదు, వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు సరిగా అమలు జరగటం లేదు, వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు లోపభూయిష్టంగా ఉన్నాయి, తిరుమల శ్రీవారికి అపచారం జరుగుతుంది, ఇటువంటి ప్రసారాలు చేయటం ద్వారా నిజమేనేమో తిరుమలలో ఈ విధమైన అపచారాలు జరుగుతున్నాయేమో అని చెప్పని ఆ భక్తులు అనుకోవాలి. ఆ భక్తులు అనుకొని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద, టీటీడీ పాలక మండలి మీద భక్తులు విరుచుకుపడాలి. తద్వారా సమాజంలో అశాంతి చెలరగాలనేది ఒక లక్ష్యం. ఇక్కడ ఇంకొక అంశం కూడా చాలా కీలకంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఇవాళ భారతదేశంలో చాలా ఆలయాలు ఉన్నాయి హిందువులకు సంబంధించి. అలాగే భారతదేశంలోనే వివిధ మతాలకు సంబంధించిన చాలా ప్రార్థనా స్థలాలు, మందిరాలు ఉన్నాయి, చాలా మసీదులు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి. కానీ వేటి గురించి ఒక్క సందర్భంలో కూడా ఒక్క కథనం కూడా రాదు. చాలా మఠాలు ఉన్నాయి, ఆశ్రమాలు ఉన్నాయి, అలాగే చర్చిలు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి, వేటి ప్రస్తావన రాదు. ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానం గురించే ఎందుకు పదే పదే ప్రస్తావిస్తున్నారు? ఇక్కడ ఒక అంశం ఉంది. ఇవాళ అది కోట్లాది మంది హిందువుల ధార్మిక క్షేత్రం. ఆ ధార్మిక క్షేత్రంలో ఏదైనా తప్పులు ఉన్నాయి, ఏదైనా లోటుపాట్లు ఉన్నాయి, హిందూ సమాజం నుంచి ఎవరైనా దాన్ని ఎత్తి చూపిన పక్షంలో దాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నం ధర్మకర్తల మండలి వైపు నుంచి చేస్తారు. ఈ పదే పదే ఈ ప్రస్తావన తెస్తున్న వ్యక్తులు ఎవరు? వాళ్ళకి హిందూ ఆలయాల పట్ల ఉన్న నమ్మకం ఎంత, హిందూ ధర్మం పట్ల, శ్రీవారి పట్ల వీళ్ళకున్న భక్తి ఎంత? నిజంగా భక్తి ఉందా? ఉంటే రమ్మనండి ఒకసారి వచ్చి అక్కడ నామం పెట్టుకొని తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళమనండి ఆ భారతి గారిని. ఇవాళ సాక్షి యజమాని భారతి గారే కదా. ఆమెకి నిజంగానే తిరుమల శ్రీవారి పట్ల భక్తి ఉంటే, కోట్లాది మంది భక్తుల మనోభావాల పట్ల గౌరవం ఉంటే ఒకసారి రమ్మనండి, పుష్కరంలో స్నానం చేసి నామాలు పెట్టుకొని తిరుమల దర్శనం చేసుకొని శ్రీవారి దర్శనం చేసుకొని బయటికి రమ్మని చెప్పండి. రాదు. కారణం ఏంటి అంటే ఆమెకి శ్రీవారి పట్ల నమ్మకం లేదు, భక్తి లేదు. పదే పదే నువ్వెందుకు రాస్తున్నావు? నీకేం సంబంధం? నిజంగా ఏదైనా లోపాలుంటే కోట్లాది మంది హిందూ భక్తులు ఉన్నారు, వాళ్ళు ఎత్తి చూపుతారు. ఆ ఎత్తి చూపిన దాన్ని ఆరోగ్యకరమైన విమర్శగా పాలక మండలి చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తుంది. మీరు ఉద్దేశపూర్వకంగా రాజకీయ ఎజెండాతో కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపరచడం లక్ష్యంగా మీరు ఇటువంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ పాలక మండలి కూడా గట్టిగా రియాక్ట్ అవ్వాలి, వీళ్ళకి చట్టపరంగా సమాధానం చెప్పాలని చెప్పని ఈ విధంగా నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ గమనించుకుంటే కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం మనం ఎన్ని అసత్య కథనాలతోటి ఎంతమంది వ్యక్తిత్వానికి పాల్పడ్డారో, రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారో, రాష్ట్ర రాజధానికి దురుద్దేశాలు ఆపాదించే ప్రయత్నం చేశారో, రాష్ట్ర రాజధానికి భూములు ఇచ్చిన రైతుల్ని వాళ్ళ వ్యక్తిత్వానికి పాల్పడుతూ వచ్చారో, తమ రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిత్వానికి పాల్పడుతూ వచ్చారో, ఇవన్నిటికీ అలవాటు పడిపోయి ఉన్న సాక్షి యాజమాన్యానికి ఇప్పుడు ఈ చర్యలు అనేది దున్నపోతు మీద వాహన గుడిసినట్టే. వాళ్ళలో చలనం రాదు. కానీ వాళ్ళలో చలనం రావాలి అని అంటే రాజకీయపరమైన ఒత్తిడి కేంద్ర ప్రభుత్వం దగ్గర పెట్టి తీరాలి. సమాచార ప్రసార శాఖల మంత్రి దగ్గరికి వెళ్ళి ఈ ఇష్యూని 1కి 10 సార్లు రేజ్ చేయాల్సిందే. ఈ రేజ్ చేయటం ద్వారా సాక్షి అనే ఒక సంస్థ మీడియా ముసుగులో వాళ్ళు చేస్తున్న దురాఘాతాలని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి 1కి 10 సార్లు నోటీసులు ఇప్పించాలి. ఆ నోటీసులకు వీళ్ళు స్పందించారా? సరే. వాళ్ళ వ్యవహార శైలి చక్కదిద్దుకున్నారా? సరే. లేదు అని అంటే అప్పుడు వాళ్ళ లైసెన్సులు క్యాన్సిల్ చేస్తే
అప్పుడు తెలిసి వస్తుంది వాళ్ళకి ఆ నొప్పేంటి అనేది. ఓకే. ఆ విధమైన చర్యలకి 100% పాళ్ళు ప్రభుత్వ పరంగా కూడా ఉపక్రమించాల్సిందే. తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ, భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ, అలాగే జనసేన పార్టీ పార్లమెంటరీ పార్టీ, ఈ ముగ్గురు కూడబలుక్కొని కేంద్ర ప్రభుత్వంతో చర్చించి సాక్షి అనే ఒక వార్తాపత్రిక మీడియా ముసుగులో వాళ్ళు చేస్తున్న దురాఘాతాలను మాత్రం కట్టడి చేసి తీరాల్సిందే. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.